తిరగలి. ఇప్పుడు మీకు తెలీదు తిరగలి అంటే. పూర్వకాలంలో ఉండేది కింద ఒక రాయి పైన ఒక రాయి, ఒక గూటం ఉండేది, మధ్యలో ఒక గూటం. ఆ గూటాన్ని తగిలేశారు, దీన్ని పెద్ద రాయిని. ఇంకొక రాయి గుండుగా ఉండేది, దాంట్లో రాగులు జొన్నలు ఏం కావాలో రాసులు, తరతరావారి రాసులు. మనమంతా ఉన్నామే అట్లా. ఎన్ని మతాలు, ఎన్ని జాతులు, ఎన్ని తాపత్రయాలు, అన్నీ ఆ తిరగలే అంతే. రాగులు అవే, రాగులు అదే, జొన్నలు అవే, మిరపకాయను అవే కొనాకు. అంత పొడి చేయాలంటే అదే. ఒకప్పుడు ఆ తిరగల్లో వేసి తిప్పుతూ ఉంటారు. సూత్రధారి ఒకటి గూటం అది పట్టుకో ఉంటుంది, తిప్పేవాడు కర్మ తిప్పుతూ ఉంటుంది. ఆ జీవరాశులంతా నలిగిపోయి పిండి పిండి అయిపోతూ ఉంటుంది. కొన్ని జీవాలు మాత్రం మధ్యలో గూటం ఉంటుంది, దాన్ని పట్టుకో ఉంటాయి. ఇట్లా పోనే పోవు. మళ్ళీ ఇట్లా గూటం నుంచి పైకి తీసి ఇట్లా నువ్వు ఇట్లా ఇట్లా వేయాలా, లేకపోతే పోవు. మళ్ళీ కింద వేస్తే ఇంకా కొన్ని గింజలు అట్లే ఉంటాయి. అట్లా చుట్టూ ఆ గురువుని నమ్ముకున్న వాళ్ళు అట్లే చుట్టుతూ ఉంటారు, కానీ ఏం కాదు. పిండి పిండి కారు వాళ్ళు అట్లే ఉంటారు. లాస్ట్ వరకు చూడండి మీరు, గింజలు కొన్ని మిగిలిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? జల్లెడ పెడతాం నున్నగా, లేకపోతే రొట్టె బాగా రాదు కదా, అందుకని ఆ గింజలు ఉంటాయి అట్లా పారేస్తారు. సో అట్లా అట్లా పట్టుకొనే ఉండాలి మనం చుట్టూ. ఒకవేళ అట్లా తోసినప్పటికి కూడా మళ్ళీ తప్పించుకోవాలా. కొన్ని గింజలు తప్పించుకుంటాయి, కొన్ని రాగు గింజలు తప్పించుకుంటాయి, కొన్ని జొన్న గింజలు తప్పించుకుంటాయి, కొన్ని మిల్లెట్స్ తప్పించుకుంటాయి. అక్కడే అటే 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 తిరుగుతుంటాయి. ఎంత చేసినట్లే తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇట్లా అంటూనే ఉండాల. అయినప్పటికీ కూడా ఒక 10 గింజలైనా తప్పించుకుంటాయి. చూసారా? మీ ఇంట్లో తిరగలుంటే మీరు చూసుకోండి. మీ ఎవరింట్లో తిరగలుంది చేయొద్దండి. తిరగలుందా మీ ఇంట్లో? వా, అట్లా ఆ తిరగలి మూలాధారంగా ఒకటి పట్టుకుంటుంది చూడండి. కింద కర్మ, పైన కర్త క్రియాలోపము. ఇవి రెండు, ఇవి రెండు పట్టుకో ఉంటుంది. ఇక్కడ ఒకటి ఆధారము, పైన క్రియ, కర్తము క్రియ పట్టుకొని ఉంటుంది. అవి రెండు రాళ్ళు. అవి సూత్రధారుడు ఒకటి పట్టుకుంటాడు. సూత్రధారుడు పరమాత్ముడు, విష్ణువు. ఆయనే తిప్పేది. విష్ణు అంటే మీరు తిప్పుతారు, మీరేం విష్ణు కాదు, చెప్తున్నా విష్ణు. ఆ విష్ణు తిప్పుతాడు. తిప్పుతుంటే అనంతమైన జీవరాశులంతా పోతూ ఉంటాయి. కబీర్ దాసులో ఒక దోహ కూడా ఉంది, చాలా అద్భుతమైన దోహ అది. అది చిన్నప్పుడు నేను పాడుతూ ఉంటే కూడా అనంతమైన జీవరాశులంతా కూడా పిండి 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 అయిపోతుంది. అట్లా మనం కూడా పిండి అవుతాం. కానీ గురువుని నమ్ముకున్న వాళ్ళు పిండే గారు. లాస్ట్ వరకు ఆ 10 గింజలు మిగిలిపోతాయి. తప్పించుకోవాలా, ఈ కర్మ దుఃఖం నుంచి తప్పించుకోవాలా. తప్పించుకొని గురువు దగ్గరికి పరిగెత్తి రావాలా. ఆ గింజలు పరిగెత్తుకున్నట్టుగా. ఎంత అద్భుతం! అంతా అది ఎంత మంచి ఉదాహరణ ఆ దోహాలు. ఆ కబీరుడు రాసినటువంటి దోహాలు అద్భుతమైనటువంటి ఉదాహరణలు అవన్నీ కూడా వాళ్ళ అనుభవాల్లో వచ్చింది. కన్నడంలో కూడా ఇదే ఒకటి వస్తుంది, ఇంకో దోహాలాగా వస్తుంది కన్నడంలో కూడా. రాగి తన్నీరు భిక్షకి, రాగి తన్నీరు భిక్షకి. ఎంత అద్భుతంగా ఉంది. రాగులు తీసుకురండి భిక్షకొని, కానీ అది అర్థం వేరే. రాగి తన్నీరు, విరాగి తన్నీరు. నేనంతా విరాగులుగా రండి అని, విరాగులు అయిపోండి మీరంతా. పరమాత్ముడిని భిక్ష వేడండి, ఆ నామాన్ని, ఆ భక్తిని భిక్ష వేడండి. ఏదేదో భిక్ష పెడతాం, భగవంతుణ్ణి మనం ప్రార్థన కాదట, భిక్ష అట వేడాలట. ఆ ప్రార్థన చేసుకోండి దేవుడికి అంటాం, కాదు, దేవుడికి భిక్షం ఎత్తాలి మనం. నన్ను రక్షించు అని భిక్షం ఎత్తాలి.